నమస్తే ఆస్పిరెంట్స్. ఇవాళ మనం ఈ వీడియోలో గ్రూప్స్ రిజల్ట్స్ గ్రూప్ 1, 2, 3 ఏవైతే ఉన్నాయో ఇవి ఎందుకు డిలే అవుతున్నాయి, ఇంకెంత టైం పట్టొచ్చు, ఇంకెన్ని మంత్స్ పట్టొచ్చు, ఈ వీడియో మనం క్లియర్గా చూద్దాం. దాంతో పాటుగా రాబోయే నోటిఫికేషన్స్కి ఏమేమి అడ్డంకులు ఉన్నాయి, ఇంకెన్ని మంత్స్ పట్టొచ్చు నోటిఫికేషన్ రావడానికి, దాంట్లో మేము ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అవ్వచ్చు, ఈ లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అవ్వచ్చు, ఇవి ఏ విధంగా నోటిఫికేషన్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, ఎస్సీ కేటగరైజేషన్ కూడా ఏమన్నా డిలే చేస్తున్న రాబోయే నోటిఫికేషన్స్ అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అయితే రీసెంట్ గా టీజీపీఎస్సీ చైర్మన్ అపాయింట్ అయిన తర్వాత బుర్ర వెంకటేశం గారు ప్రెస్ మీట్ పెట్టి రాబోయే కొన్ని రోజుల్లోనే March 31 లోపలనే అన్ని రిజల్ట్స్ గ్రూప్ 1, 2, 3 దీంతో పాటుగా ఇంతకుముందు ఏమైనా కంప్లీట్ అయిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇవన్నీ ఉంటాయో అన్ని రిజల్ట్స్ March 31 లోపలనే మేము డిక్లేర్ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటుగా రాబోయే కాలంలో ఏ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసినా కొత్త నోటిఫికేషన్స్ ఏమొచ్చినా కూడా సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అయితే 6 months లోపల ఫైనల్ రిజల్ట్ ఇస్తామంట. నోటిఫికేషన్ డేట్ నుంచి ఫైనల్ రిజల్ట్ వరకు వితిన్ 6 months లోపల కంప్లీట్ చేస్తాం ప్రాసెస్. మోర్ దెన్ సింగిల్ స్టేజ్, ఒక్కోసారి ఇంటర్వ్యూ ఉంటే 3 stages, ఇంటర్వ్యూ లేకపోతే 2 stages ఉండే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడైతే దేంట్లో కూడా ఇంటర్వ్యూ లేదు, ఏమైనా చేంజెస్ తీసుకొస్తారు లేదో చూద్దాం తర్వాత. అటువంటి అయితే వితిన్ 1 year నోటిఫికేషన్ డేట్ నుంచి వితిన్ 1 year లో ప్రాసెస్ అనేది మేము మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో చాలా మంది ఆస్పిరెంట్స్ అనేది వాళ్ళు ఏంటంటే హోప్స్ పెట్టుకున్నారు, ఇప్పటి నుంచి ప్రాసెస్ స్పీడ్ అయిపోతుంది, ఇప్పటి వరకు సంవత్సరాలు వెయిట్ చేసినాము, కోర్టు కేసులని అదని చెప్పేసి ఇప్పటి నుంచి ప్రాసెస్ స్పీడ్ అవుతుందని అనుకున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన చెప్పిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి అసలు పొంతనే లేకుంటుంది. అఫ్ కోర్స్ ఎలక్షన్ కోడ్ ఉండొచ్చు, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 రిజల్ట్ ఇవ్వాలనుకుంటే ఎలక్షన్ కోడ్ కూడా ఏం అడ్డంకి కాదు. టీజీపీఎస్సీ చైర్మన్ పర్మిషన్ తీసుకొని రిజల్ట్స్ ఇవ్వచ్చు, రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ పర్మిషన్ అడిగి ఇవ్వకపోతే అది వేరేలా ఇంకో విషయం. కానీ ఇక్కడ వాళ్ళకు కూడా స్పీడ్గా ఇవ్వాలి అనే ఇంటెన్షన్ ఎక్కడ కూడా కనబడట్లేదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నా వినండి, గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్లో అయింది, గ్రూప్ 3 ఎగ్జామ్ ఏమో నవంబర్లో అయింది. గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయి 3 months అయింది, గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయి 2 months అయిపోతుంది. ప్రిలిమినరీకి ఇచ్చి కూడా 1 month అయిపోయింది. సో ఇప్పటికి కూడా ఫైనల్కి రాలేదు. ఓఎంఆర్ షీట్లు ఒక 1.5 months స్కాన్ చేసేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏ ఎగ్జామ్స్ కూడా లేవు, ఇప్పుడు కండక్ట్ చేసేటివి. ఇప్పుడు టీజీపీఎస్సీలో కూడా ఏవి వర్క్ లోడ్ ఏం లేదు. దాంతోపాటు ఒక 40 to 50 members రీసెంట్ గా టీజీపీఎస్సీ వేరే డిపార్ట్మెంట్స్ నుంచి రిక్రూట్ చేసుకుంది, వేరే డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకుంది వాళ్ళని. ఇప్పుడు వర్క్ ఉంది కాబట్టి వర్క్ ని లోడ్ మేనేజ్ చేయడానికి ఇప్పుడు జాబ్కి ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి ఒక 40 to 50 members ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి డిప్యుటేషన్ మీద తీసుకోవడం జరిగింది. సో స్టాఫ్ ఎక్కువ ఉంది. అయినప్పటికీ కూడా ఓఎంఆర్ షీట్లు కూడా వీళ్ళు ఇప్పటికీ అప్లోడ్ చేయలేదు, ఫైనల్కి ఇవ్వలేదు. ఫైనల్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు జనరల్ లిస్ట్ పెట్టాలి. జనరల్ లిస్ట్ పెట్టిన తర్వాత 1:2 1:3 అనేది వాళ్ళ ఇష్టం, ఏది ఇస్తారో తెలియదు, అది ఇవ్వాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఉంది. అయినా కూడా వీళ్ళు ఏది కూడా ఏ ప్రాసెస్ కూడా స్పీడప్ చేయట్లేదు. అండ్ ఇంకోటి గ్రూప్ 1 రిజల్ట్ March 1st week లో ఇస్తారని చెప్పి అంటున్నారు. సో ఇవన్నీ ప్రాసెస్లు అన్ని చూస్తే ఇక్కడ సిచ్యువేషన్స్ అంటే సింపుల్ గా ఒకసారి అనలైజ్ చేద్దాం. సిచ్యువేషన్ ఏదో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్లో March 31 లోపల అయిపోతుంది, రేపే రిజల్ట్స్ ఎల్లుండే రిజల్ట్ అని చెప్పి ఇవ్వడము, దాని తర్వాత గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 తొందరగా ఇచ్చేస్తారట రిజల్ట్ అని చెప్పి ఇస్తున్నారు. ఆ న్యూస్ ఏవి కూడా మీరు నమ్మకండి. ఈ ఫీల్డ్ లో చాలా రోజులు ఉన్న వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఇది ఎంత టైం పట్టొచ్చు, ఎన్ని రోజుల తర్వాత ఈ రిజల్ట్ వస్తుందని వాళ్ళకి ఐడియా వస్తుంది. ఐడియా రాని వాళ్ళ కోసం నేను ఈ వీడియోతో ముందుకు వచ్చిన. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే గ్రూప్ 1 రిజల్ట్ సరే వాళ్ళు అనుకున్నట్టు March 1st week లో ఇచ్చింది అనుకోండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు 1:1 ఇస్తారా 1:2 ఇస్తారా అనేది టీజీపీఎస్సీ ఇష్టం. ఒకవేళ 1:2 ఇచ్చింది అనుకోండి, 1:2 ఇస్తే వాళ్ళు ఇంకా ఏంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత 1:1 లిస్ట్ ఇవ్వాలి. 1:1 లిస్ట్ ఇచ్చిన తర్వాతనే గ్రూప్ 2 1:2 1:3 అనేది లిస్ట్ ఇవ్వాలి. అంటే దానికన్నా మీరు జనరల్ లిస్ట్ పెట్టిన తర్వాత ఇస్తారా లేకపోతే డైరెక్ట్ అది ఇస్తారా అనేది తెలియదు. జనరల్ లిస్ట్ పెడతారా లేదా అనేది టీజీపీఎస్సీ ఇష్టం. అయితే ఈ గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి 1:1 లిస్ట్ పెట్టడానికి మినిమం 2 months పడుతుంది. మినిమం తక్కువ 2 months పడుతుంది. వాళ్ళు ఒక స్పీడ్ అప్ చేసినా కూడా మినిమం 1.5 months పడుతుంది, చాలా స్పీడ్ చేస్తే. సో ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇవన్నిటిని చూస్తుంటే వాళ్ళకి ఇంటెన్షన్ అయితే మరీ స్పీడ్ గా చేసేసి ఏదో చేసేద్దామని అయితే వాళ్ళకి లేదు. స్లోనే ప్రాసెస్ అవుతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాసెస్ అనేది వెరీ స్లో ఉంది. అండ్ రీకౌంటింగ్ కూడా ఒక 15 days టైం ఇస్తారట. ఇవన్నీ చూస్తే మినిమం వాళ్ళు March 1st week లో ఇచ్చినా కూడా, అంటే March 1st week లో ఇస్తారో లేదో కూడా తెలియదు. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు ఇప్పుడు పేపర్లో వచ్చినట్టు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం టీజీపీఎస్సీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం March 1st week లో ఇస్తే 2 months వేసుకోండి. ఏప్రిల్ మే ఎండింగ్ వరకు 1:1 లిస్ట్ ఇచ్చిన తర్వాతనే గ్రూప్ 2 రిజల్ట్ ఇవ్వాలి. గ్రూప్ 2 1:2 ఇస్తారా 1:3 ఇస్తారా అనేది వాళ్ళ ఇష్టం, అప్పుడు ఇవ్వాలి. జనరల్ లిస్ట్ పెట్టిస్తారా పెట్టకపోయిస్తారో అది కూడా వాళ్ళ ఇష్టం కాబట్టి. సో ఇప్పుడు 1:3 ఇచ్చింది అనుకోండి, గ్రూప్ 2 1:3 ఇస్తే మేలో ఇచ్చింది అనుకోండి, అది కూడా మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1:1 లిస్ట్ ఇవ్వాలి.
1:1 లిస్ట్ ఇచ్చిన తర్వాతనే గ్రూప్ 3 1:3 1:2 లిస్ట్ ఇవ్వాలి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, అప్పుడు 1:1 ఉంటుంది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ రిక్రూట్మెంట్ అవ్వడానికి మనకు మినిమం ఇక్కడ 6 months నుంచి 10 months టైం పట్టొచ్చండి. ఈ 10 months అని ఎందుకంటున్నా, 6 to 8 అనొచ్చు, కానీ ఇక్కడ 6 to 10 ఎందుకంటున్నా అంటే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 1:2 పిలిస్తేనేమో ఒకలా ఉంటుంది, 1:3 పిలిస్తేనేమో కొంచెం డిలే అవుతున్నట్టు. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరుగుతారు. వాళ్ళు అనుకుంటే 1 to 2 days లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయొచ్చు వాళ్ళు అనుకుంటే. కానీ ఇక్కడ ఇంటెన్షన్స్ అనేటివి, వాళ్ళ ఇంటెన్షన్ అనేది ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది, స్లోనే అవుతుంది ప్రాసెస్. వాళ్ళు అనుకుంటే ఇప్పటికే ఓఎంఆర్ షీట్ లో అప్లోడ్ చేసేసి ఫైనల్ కి ఇచ్చేసి జనరల్ లిస్ట్ ఇచ్చేసి ఉంటే చాలా మంది ఆస్పిరెంట్స్ కి ఒక ఐడియా వస్తుంది. వాళ్ళ స్కోర్ని బట్టి మేము రేస్లో ఉన్నామా లేదా, మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా, ఎంతమందికి ఎంత స్కోర్లు వచ్చినవి. ఇప్పుడు చాలా మందికి డైలమా, ఇప్పుడు ఓఎంఆర్ షీట్లు లేవు, ఏ ఆప్షన్స్ పెట్టిందో తెలియదు చాలా మందికి. కొంతమందికి ఓఎంఆర్ షీట్లు లేకుండా కూడా ఒక ఐడియా, అంటే వాళ్ళు టిక్ చేసుకున్న వాళ్ళకి కొంచెం ఒక రఫ్ ఐడియా ఉంది. అయినా కూడా చాలా మంది ఫస్ట్ పేపర్లో టైం తక్కువ ఉంది, టైం కన్స్ట్రెయింట్ ఉంది కాబట్టి సరిగ్గా ఆప్షన్స్ టిక్ చేసుకోలేదు. ఇట్లా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మా ఆస్పిరెంట్స్ మైండ్లో ఉన్నాయి. ఇటువంటి టైంలో ఏంటంటే వాళ్ళు ఫైనల్ కి పెట్టి జనరల్ లిస్ట్ పెట్టినా కూడా ఆస్పిరెంట్స్ ఒక ఐడియా వస్తే తర్వాత ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, సెలెక్ట్ అవుతున్నామా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే నెక్స్ట్ గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతామని చెప్పేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. గ్రూప్ 3 వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్ళు గ్రూప్ 2 కి గ్రూప్ 1 కి ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే టీజీపీఎస్సీ ఏంటంటే ఈ ప్రాసెస్ ని జర్నలిస్ట్ పెట్టడానికి అయితే ఏ ప్రాబ్లం ఉండదు, ఎలక్షన్ కోడ్ అడ్డం రాదు. ఫైనల్ కి పెట్టేసి జర్నలిస్ట్ పెట్టడం పెద్ద ప్రాబ్లమే కాదు. నిజంగా టీజీపీఎస్సీకి ఇంటెన్షన్ ఉండి స్పీడప్ ప్రాసెస్ చేద్దామంటే అన్ని చేసేసుకొని రెడీ పెట్టుకోవడానికి ప్రాబ్లం అయితే ఏం లేదు కదా. ఫైనల్ రిజల్ట్ అనేది ఎలక్షన్ కోడ్ ఉంది అది ఇది అని చెప్పడానికి అయితే ప్రాబ్లం ఉంది. కానీ ఇక్కడ ఫైనల్ రిజల్ట్ కాదు కదా, జస్ట్ ఫైనల్ కీ పెట్టి తర్వాత జర్నలిస్ట్ పెట్టేస్తే చాలా మంది ఆస్పిరెంట్స్ కి క్లారిటీ వస్తుంది. టీజీపీఎస్సీ అది కూడా చేయట్లేదు అంటే ఇక్కడ కావాలని డిలే అవుతుంది. గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా స్లో చేస్తే గ్రూప్ 2, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 1:1 లిస్ట్ ఇవ్వకుండా గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ గ్రూప్ 2 పిలిచారనుకోండి, దాంతో ఏమైందంటే ఒక అభ్యర్థి అక్కడ అటెండ్ అవుతాడు, ఇక్కడ అటెండ్ అవుతాడు. దీంతో వాళ్ళు అనుకున్నట్టు చాలా మంది ఆస్పిరెంట్స్ మళ్ళీ లాస్ అవుతారు. సో వాళ్ళు అనుకున్న ఇంటెన్షన్ అనేవి క్లియర్ అవ్వవు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఎక్కువ మంది అభ్యర్థులకి జాబులు రావాలంటే బ్యాక్లాగ్ పోస్టులు ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అది అనుకోవాలంటే 1:1 లిస్ట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ 1 1:1 లిస్ట్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన 1:1 పెడితే అప్పుడు గ్రూప్ 2 1:1 సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచి 1:1 ఇలా ప్రాసెస్ చేస్తారు. కానీ అలా కాకుండా అన్ని ఒకటిసారి రిజల్ట్స్ ఇచ్చిన ప్రాబ్లం అవుతుంది. దాన్ని బట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తే మనకు 6 to 8 months, మాక్సిమం 10 months కూడా పట్టే ఛాన్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి కోర్ట్ కేసు అయితే 1 year పట్టే ఛాన్స్ ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకుని మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఏదో రేపే నోటిఫికేషన్ అన్నట్టు ఏదో న్యూస్ పేపర్లు ఇవ్వడము, రేపే రిజల్ట్ అన్నట్టు న్యూస్ పేపర్లు ఇవ్వడం, దాన్ని బట్టి మీరు ఏం గాలి కాకుండా రేపే రిజల్ట్ అన్నా కూడా ఇమీడియట్ గా రిజల్ట్స్ ఏం రావు. ఈ మొత్తం ప్రాసెస్ చెప్పాను కదా, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఎంత టైం పడుతుంది ఏంటి అనేది. ఈ న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మొన్న రీసెంట్ గా ఎగ్జామ్ లో 2-3 months చదివి గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ రాసిన వాళ్ళు, గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు, అవి సరిగ్గా అటెంప్ట్ ఇవ్వలేము, ఈసారి మంచిగా చదువుతాం అనుకున్న వాళ్ళకి మంచి అవకాశం. అంటే నోటిఫికేషన్స్ ఎంత డిలే అయితే మీకు అంత యూజ్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోవడానికి ఇది టైం పడుతుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని రాబోయే నోటిఫికేషన్స్ కూడా డిలే అవుతుంటవి. ఇప్పుడు తర్వాత లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అని, ఈ ఎలక్షన్ కూడా అయిపోగానే మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఆ కోడ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎస్సీ కేటగరైజేషన్ ఏమైనా చేంజెస్ అవి అని అంటున్నారు కదా, మేబీ అవి చేంజెస్ ఇవన్నిటిని చూస్తే మనకు మేలో కూడా నోటిఫికేషన్స్ రావు, జూన్ లో కూడా డౌటే. సో ఇవన్నీ జూన్ లో ఒకవేళ గవర్నమెంట్ కి ఇంటెన్షన్స్ కరెక్ట్ గా ఉండి ఏదైనా ఇస్తారంటే జూన్ లో ఇవ్వచ్చు. ఈ మధ్య కాలంలో లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కి వెళ్ళాలి, మేము నోటిఫికేషన్స్ ఇచ్చినాము అన్న ఒక ఫీలింగ్ ఉండాలి అని చెప్పేసి ఏదైనా నోటిఫికేషన్ ఏదైనా చిన్నది ఇవ్వడానికి ట్రై చేస్తే చెప్పలేం. కానీ అక్కడ ప్రాసెస్ కూడా ఏం చేసినట్టు అనిపిస్తలేదు. ఈ మధ్యకాలంలో కొన్ని నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే దాని గురించి ఏదైనా గ్రౌండ్ వర్క్ జరిగి స్పీడ్ అన్ని వేకెన్సీస్ తీసుకొని ఇది ఒక నోటిఫికేషన్ వేసిన తర్వాత లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్కి వెళ్దామని ఇంటెన్షన్ లో కూడా గవర్నమెంట్ ఉన్నట్టు అనిపించట్లేదు ఇక్కడ. సో ఇవన్నీ ప్రాసెస్ చూస్తే మనకు నోటిఫికేషన్స్ కూడా మేలో రావు, జూన్ లో కూడా వచ్చే ఛాన్సెస్ కనబడతలేవు. ఒకవేళ వస్తే జూన్ ఎండింగ్ ఆర్ జూలై ఆగస్టు ఇట్లా రావచ్చు. దీన్ని బట్టి చూస్తే మనకి ఎగ్జామ్స్ అన్ని కూడా 2026 లోనే ఉండే ఛాన్స్ ఉన్నాయి. 3-4 నెలలు అటు ఇటుగా 2025 ఎండింగ్ లో కావచ్చు, 2026 లోనే ఉండే ఛాన్సెస్ కనబడుతుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు షెడ్యూల్ వేసుకోండి. అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఒక నార్మల్ కాన్స్టెంట్ వేలో ప్రిపరేషన్ కొనసాగించండి. నోటిఫికేషన్ వస్తుంది కానీ ఎక్కువ చేయడం, నోటిఫికేషన్ అయ్యో ఇప్పట్లో లేదు అని చెప్పి మళ్ళీ డిసప్పాయింట్ అయిపోవడం తక్కువ చేయడం కాకుండా కన్సిస్టెంట్ గా ఒకటే రేంజ్ చదువుకుంటూ వెళ్ళండి. డిసప్పాయింట్ అవ్వకండి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అనలైజ్ చేసుకొని మీరు ఒక అండర్స్టాండింగ్కి రండి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది, అప్పుడు ఉంది అని పేపర్లలో ఏదో ఒకటి రాసినవి నమ్మకండి. అఫీషియల్ గా న్యూస్ వస్తే తప్పితే, ఓకేనా. అఫీషియల్ గా వచ్చింది కూడా యాజ్ ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యే సిచ్యువేషన్స్ లేవు. ఎందుకంటే అంతకుముందు జాబ్ క్యాలెండర్ అని ఇచ్చారు, తర్వాత దాన్ని కూడా కేటగరైజేషన్ అని అదని చెప్పేసి ఇదని చెప్పేసి దాన్ని ఆపేయడం జరిగింది.
యాజ్ ఎ సేమ్ ఇప్పుడు రాబోయే కాలంలో మళ్ళీ ఏదైనా అఫీషియల్ న్యూస్ వచ్చినా కూడా నోటిఫికేషన్ వచ్చేదాకా మనం నమ్మడానికి లేదు. నోటిఫికేషన్ వచ్చేదాకా కూడా మనం నమ్మడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్స్ ఎటు చేంజ్ అవుతున్నాయో తెలియదు. సో ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఈ డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఒక మినిస్టర్ రెస్పాన్సిబుల్ గా ముందుకొచ్చి ఈ మంత్ తర్వాత నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పడము, ఆ జాబ్ క్యాలెండర్ ఏదో రిలీజ్ చేసి ఈ మంత్ తర్వాత జాబ్ క్యాలెండర్ అనేది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది, ఇప్పటి నుంచి జాబ్ క్యాలెండర్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక క్లారిటీ ఇస్తే స్టూడెంట్స్ కి ఈ డైలమా సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు, ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీని రెస్పాన్సిబిలిటీ తీసుకొని అంటే అభ్యర్థులకు క్లారిటీ ఇవ్వడమా, ఈ ఫైనల్ కి పెట్టి జనరల్ లిస్ట్ ఇప్పిస్తే వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని చదవడమా, ఇటువంటి అన్నిటివి వాళ్ళకు క్లారిటీ వస్తుంది. డైలమా సిచ్యువేషన్ లో వాళ్ళు చాలా రోజుల నుంచి ఉంటున్నారు. ఓకేనా, ఇటువంటి అంటే మనం టీజీపీఎస్ని ఏమైనా రిక్వెస్ట్ చేసినా ఏదైనా కూడా జనరల్ లిస్ట్ గురించి దీని గురించి కూడా మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవుతున్నారు. మేము ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్తున్నారు. బట్ వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఈ ఫోన్ ఎవరైతే లిఫ్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అక్కడ జరిగే సిచ్యువేషన్స్ మీద క్లారిటీ లేదు. పైన ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. జస్ట్ వీళ్ళు కాల్ అటెండ్ చేసి ఆన్సర్స్ ఇస్తారు. కానీ ఎంత టైం పడుతుంది అంటే ఓవరాల్ ప్రాసెస్ అయిపోవడానికి 6 to 10 months పడుతుంది. అయితే నేను క్లియర్గా చెప్పడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఎంతో కొంత మీకు క్లారిటీ వస్తుంది. సో ఉన్న బుక్స్ని కొత్త ఊరుకూరి బుక్లు చేంజ్ చేయకుండా మీరు ఇంతకుముందు ఏ బుక్స్ చదివారు దాంట్లో ఏమైనా మిస్ అయిన టాపిక్స్ ఉంటే యాడ్ చేసుకొని వాటిని మళ్ళీ చదవండి. ఎందుకంటే రాబోయే ఎగ్జామ్స్ అనేటివి అంత సింపుల్గా అయితే ఏముండవు. వాళ్ళు స్టేట్మెంట్ బేస్డ్గా ఇస్తే మనం ఎలిమినేట్ చేయడానికి కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. బుక్లో ఉన్న యాస్టీస్ క్వశ్చన్స్ రావట్లేదు. డైనమిక్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ గట్టిగా చదివిన వాళ్ళు రేస్లో ఉంటారు. కరెంట్ అఫైర్స్ని కరెక్ట్గా చదువుకొని దాన్ని కరెక్ట్ అనలైజ్ చేసేసుకొని ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే మనం రేస్లో ఉండే ఛాన్సెస్ కనబడుతుంది. డైనమిక్ పోర్షన్ ఎక్కువ ఉంది, స్టాటిక్ లేదు, బుక్లో యాస్టీస్ క్వశ్చన్స్ రావట్లేదు. కాబట్టి కాన్సెప్చువల్ క్లారిటీ రావాలంటే ఒక టాపిక్ని మినిమం 4-5 సార్లు చదివి రెడీగా ఉండండి. ఒకసారి చదవడం అయిపోయింది కదా మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతా అంటే రేస్లో ఉండరు. సో ఇవన్నిటిని అనలైజ్ చేసుకొని మీరు ఒక షెడ్యూల్ వేసుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండ్ ఇంతకుముందు గ్రూప్ 4 రిజల్ట్ గురించి కూడా నేను జూన్లో ఫైనల్ లిస్ట్ రాదు, ఫైనల్ రిక్రూట్మెంట్ అయిపోయేసరికి ఒక 5-6 months పడుతుంది అని చెప్పి ఆ టైంలో చెప్తే చాలా మంది ఆస్పిరెంట్స్ రకరకాలుగా కామెంట్ చేయడం జరిగింది. మీకేం తెలుసు, జూన్ ఎండింగ్లో కొత్త నోటిఫికేషన్ వస్తుంది, జూన్లో ఫైనల్ రిక్రూట్మెంట్ అయిపోతుంది, అది ఇదని రకరకాల కామెంట్ చేశారు. కానీ ఫైనల్గా ఏమైంది, డిసెంబర్లో ఫైనల్ రిక్రూట్మెంట్ అయింది. అండ్ కొన్ని డిపార్ట్మెంట్స్ జాన్లో కూడా పోస్టింగ్ ఇచ్చినాయి. గ్రూప్ 4 జాన్లో కూడా పోస్టింగ్ ఇచ్చినాయి. సో అక్కడ నేను అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బట్టి చెప్పలేదు, అక్కడ జరుగుతున్న పరిస్థితులు అప్పటికే గురుకులు అవన్నీ రిజల్ట్స్ వచ్చినవి. సో దాన్ని బేస్ చేసుకుని గ్రూప్ 4 అనేది కొంచెం డిలే అవుతుందని నేను అక్కడ అనలైజ్ చేసి అక్కడ సిచ్యువేషన్ బట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎంత టైం పడుతుందని అనలైజ్ చేసి చెప్పడం జరిగింది. బట్ దాన్ని చాలా మంది అభ్యర్థులు యాక్సెప్ట్ చేయలేదు. మన ఇంటెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్స్పెక్టేషన్స్ ఒకలా ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యేటట్టు మనం వీడియో చేయకపోతే దాన్ని మనం నెగిటివ్గా తీసుకోవద్దు. ఆ యాంగిల్లో కూడా మనం ఆలోచించడానికి ట్రై చేయాలి. ఏదో ఒకటి కామెంట్ చేసేసి ఏదో ఒకటి అనేసినాం కదా అన్నట్టు ఉండదు. ఈ ఫీల్డ్లో మనం చాలా రోజులు ఉండాలి కాబట్టి సిచ్యువేషన్ ని క్లియర్గా అనలైజ్ చేసుకుంటేనే మనము డిసప్పాయింట్ అవ్వము. ఓకేనా, ఇది నేను చెప్పడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే చాలా పెద్ద ఛానల్స్ ఏం చేసినాయి అంటే జూన్లోనే ఫైనల్ రిక్రూట్మెంట్ అయిపోతుందని చెప్పడం జరిగింది. గ్రూప్ 4 ఆ టైంలో 2024 జూన్లోనే ఫైనల్ రిక్రూట్మెంట్ అయిపోతుందని చెప్పడం జరిగింది. అవి చూసిన వాళ్ళందరూ నా వీడియో చూసేసి జూన్లో ఫైనల్ రిక్రూట్మెంట్ అయిపోతుందని చెప్పేసి నా మీద రకరకాల కామెంట్ చేయడం అది కూడా చేసేది. సో పాస్ట్ లైట్ తీసుకోండి, కొన్ని సిచ్యువేషన్ అనలైజ్ చేసుకోండి. ఎవరో ఏం చెప్పింది నమ్మకండి, క్లియర్గా అనలైజ్ చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.